హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ పాటికే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా తమ్లైన్ చూడగానే. సో ఇంట్లోనే కమ్మగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో నా స్టైల్లో అనమాట. ప్రతి ఒక్కరూ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా నెయ్యి ప్రిపరేషన్. సో నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీ అందరికీ షేర్ చేస్తాను. ఫస్ట్‌లో నేను కూడా చాలా మెథడ్స్ ఫాలో అయ్యేదాన్ని. బట్ వన్స్ ఇది ఫాలో అయిన తర్వాత నాకు ఇదే చాలా బెస్ట్ అండ్ చాలా బాగా అనిపించిందనమాట నెయ్యి అయితే. సో మీకెవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం మీగడ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఒక గిన్నెలోనో బౌల్లో ఏదో ఒక దాంట్లో. సో నేనైతే ఆవు మీగడ ఎనుము మీగడ సపరేట్గా కలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇదంతా కూడా ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నది ఆవు మీగడతో నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ దేవుళ్ళకు కూడా మనం బయట తీసుకురావాల్సిన అవసరం అస్సలు లేదు. మనమే మన చేతులతో చేసిన నెయ్యితో దేవుడికి మంచిగా నైవేద్యం చేసి పెట్టచ్చు అనమాట. సో దీనికోసం అని చెప్పి పెద్ద గిన్నెలో మనం కలెక్ట్ చేసుకున్న మీగడంతా కూడా వేసుకొని కొంచెం పెరుగు వేసి చేమిరి పెట్టాలన్నమాట. అవునండి, మీగడనే మనం చేమిరి పెట్టాలి. అండ్ ఈ ప్రాసెస్లో చాలామంది చేస్తూ ఉంటారు అనుకుంటాను. సో ఇది ఏంటంటే మనం మార్నింగ్ వేసాము అంటే ఈవినింగ్కి ఇలాగ మంచిగా పేరుకునేస్తుంది అనమాట. ఇంకా దీన్ని ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా మార్నింగ్ మనం ప్రిపేర్ చేసేసుకోవడమే. మనకు కావాల్సింది మిక్సీ అండ్ ఒక మంచి కూలింగ్గా ఉండే ఒక వాటర్ బాటిల్, ఒక పెద్ద మిక్సీ అనమాట. సో కొంచెం నాది మీగడ ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం పెద్ద మిక్సీ తీసుకున్నాను. కొంచెం టైం కూడా పడుతుంది అనమాట. కొంచెం మీగడైతే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇది కూడా ఏం పెద్ద టైం పట్టదండి, త్వరగానే అయిపోతుంది. ఒక 15 to 20 minutes అంతే అనమాట. ఫస్ట్ అయితే నేను ఏం చేసేదాన్ని అంటే అలా చేమిరేయకుండా మీగడనే అలాగా మిక్సీ పట్టేసి డైరెక్ట్గా వేసేసేదాన్ని అనమాట బౌల్లోకి. అప్పుడు ఏంటంటే కొంచెం మాడిన వాసన వచ్చేది నాకు నెయ్యి. నేను ఎప్పుడైతే ఈ మెథడ్ ఫాలో అవుతున్నానో అప్పటి నుంచి నెయ్యి సూపర్గా ఉంటుంది. సో ఇంకా వేసేసి మిక్సీ, ఇంకా వెన్న మనకు వెన్న సపరేట్ అవుతుంది అనమాట. మనం మిక్సీ వేస్తూ ఉంటే మనకే అర్థమైపోతుందండి. ఒక సౌండ్ కూడా ఒకలాంటి సౌండ్ వస్తుంది వెన్న సపరేట్ అయినప్పుడు. చూడండి, ఇలాగ వెన్న సపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఆ వెన్నని కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇప్పుడు మనం మన హ్యాండ్తోనే అనమాట జస్ట్ అలా వెన్ననంతా తీసి ఇలా ఉండకట్టి పిండేసేయాలన్నమాట. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే కూడా నీట్గా వెళ్ళిపోయి బాగా వస్తుంది అనమాట. సో ఈ వెన్ననంతా ఇలా కలెక్ట్ చేసి ఆ బౌల్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో కొంచెం పిండడానికి ట్రై చేయండి, ఏం కాదు. వెన్న సపరేట్ అయిపోయి ఉంటుంది కదా, మనకు అది వెళ్ళిపోవడం కానీ లేకపోతే గ్రీజీగా ఉండడం ఏమి ఉండదు అనమాట ఆ కూలింగ్ వాటర్ వల్ల. సో ఇలాగ మనం మొత్తం ఇలాగ పిండేసి మంచిగా వెన్ననైతే కలెక్ట్ చేసేసుకుందాం. మొత్తం చేస్తే వెన్నంతా ఇంత వచ్చిందనమాట. ఇప్పుడు నీట్గా దీన్ని ఏమైనా ఉంటుందని చెప్పి జస్ట్ ఆ కూలింగ్ వాటర్ని మొత్తం పోసేసాము అంటే ఏమైనా డస్ట్ ఉంటే అదంతా కూడా బాగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇంకా ఒక్కొక్కటి కూలింగ్ వాటర్లో మంచి కూలింగ్ ఉన్నాయి, అందుకే చేయి కూడా పెట్టలేకపోతున్నాను. సో ఇలాగ మంచిగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ పిండేసి ఇంకా బాండీలో స్టవ్ పైన డైరెక్ట్గా దీన్ని వేసేయడమే అనమాట అన్నీ కూడా. సో నేనైతే ఈ బాండీలో చేయాలనుకుంటున్నాను, అందుకని చెప్పి ఈ బాండీలో అన్నీ ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని అన్నీ అయితే బాండీలో పెట్టేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న వెన్ననంతా కూడా స్టవ్ పైన పెట్టేసి జస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నా ఏం కాదండి. సో ఇదంతా కరగడానికి కొంచెం టైం పడుతుంది కదా, మరీ లో ఫ్లేమ్లో పెట్టామంటే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి సో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసాము అంటే చూడండి నెయ్యి ఆల్రెడీ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. అండ్ అది చేస్తున్నప్పుడే మనకు చాలా స్మెల్ వస్తుంది, ఎమ్మీగా ఉంటుంది. అండ్ మీరు అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్లో అందరికీ స్మెల్ వస్తుంది అనమాట మనం నెయ్యి ప్రిపేర్ చేస్తున్నట్లు. అంత బాగుంటుంది స్మెల్ అయితే. చూడండి ఇలా మనకు ఎల్లోగా కనిపిస్తుంది కదా, సో ఆల్మోస్ట్ నెయ్యి వచ్చేసింది. బట్ ఈ వైట్ వస్తుంది కదండి చిన్న బురగల్లాగా, అదంతా పోయేదాకా మంచిగా నెయ్యిని కాచుకోవాలన్నమాట.
సో ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. సో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మన టైం కూడా బేస్ అయి ఉంటుందండి. ఎందుకు అంటే నేను ఈరోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి కొంచెం నాకైతే ఎక్కువ టైమే పట్టింది. 15 to 20 మినిట్స్ పట్టింది. లేదంటే ఒక 10 మినిట్స్ అంతే అండి. హార్డ్లీ మొత్తం ఆ ప్రాసెస్ అంతా కూడా మనకు ఒక హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్లో అయిపోతుందన్నమాట. ఒకరోజు అలాగ ఒక 30-40 మినిట్స్ కష్టపడ్డాము అంటే ఒక 3-4 మంత్స్ ఇంకా నెయ్యి గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదనమాట. అంత బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా బాగా తింటారనమాట. ఇలా చేశారు అంటే నెయ్యి అంటే పూసగా వస్తుందన్నమాట. అడ్వర్టైజ్మెంట్లో చెప్తారు కదా జిఆర్టీకి, అలాగా పూసగా వచ్చేస్తుంది. సో ఇలాగా మంచిగా నురుగు వచ్చిన తర్వాత ఇంక ఇది కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా పెట్టాము అంటే ఏంటంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో నల్లగా అయిపోతుంది నెయ్యి, ప్లస్ మాడు వాసన వచ్చేస్తుంది అనమాట. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మీరు కావాలి అంటే గాజు సీసాలో కూడా తీసేసుకోవచ్చు. నాకేంటంటే ఇది ఆ ఇరుముడి కట్టినప్పుడు అయ్యప్ప స్వామి నెయ్యి ఈ గిన్నెలో వచ్చిందనమాట. అందుకని నేను సెంటిమెంట్గా ఈ గిన్నెలో తీసి పెట్టుకుంటూ ఉంటానండి. సో నెయ్యి చూసారా ఎంత మంచి కలర్లో ఉందో. ఆవు నెయ్యి అంటే ఎగ్జాక్ట్ ఇలాగా బంగారు కలర్లో ఉంటుందన్నమాట. మన బంగారు నెయ్యి అయితే రెడీ అయిపోయింది. చూసారా మనం బయట కొనే ఆవు నెయ్యికి ఇంట్లో ప్రిపేర్ చేసే ఆవు నెయ్యికి అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కసారి మీరు చూడండి. వాళ్ళైతే అలా ఎల్లోగా ఉండడానికి ఏమైనా వాడతారేమో కెమికల్స్, అలాగా మనం ఏం యూజ్ చేయబడలేదు. చక్కగా ఇంట్లోనే బంగారు లాంటి నెయ్యిని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలామంది కరేపాకు, మునగాకు, బెల్లం అలా వేస్తూ ఉంటారు కదా. నేనైతే అవన్నీ ఏం వేయను. సో ఇలాగే స్టోర్ చేసేస్తా సరే ఒక 3-4 మంత్స్ మనం అంటే నెయ్యి ఉన్నన్ని రోజులండి. అంటే నాకైతే ఒక 3-4 మంత్స్కి అయిపోతుంది. నెయ్యి ఉన్నన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా? అట్లా అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇంకెప్పుడు ఇలాగే ట్రై చేస్తారనమాట. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.